నీ ఇంకొక్కసారి ఫేవరెట్ కదా దొండకాయ మరి. ఎవరు చెల్లి బంగారం అంటున్నారు. అక్క, అక్క రాణి అక్క, రాణి అక్క వచ్చారు గదా! చెప్పాలి వెంకట్ గారు అంటున్నారు. మనీ సిస్టర్. హాయ్ హాల్ అందరికి గుడ్ ఆఫ్టర్‌నూన్ అంటున్నారు అక్క బంగారం. ఈ దొండకాయ పులుసు గొడవ ఏంటి మళ్ళీ అంటారు. ఏంటి అసలు దొండకాయ, బెండకాయ, గుండెకాయలు అంటారు గదా! అందుకా కుళ్ళు మీకు బాగా అంటున్నారు. మన మనీ సిస్టర్ కామెంట్ అంటున్నారు. ఇట్లా ఉప్మా గొడవ, ఇప్పుడు బెండకాయ గొడవ. ఇప్పుడు ఈ గొడవ. మా హస్బెండ్ తింటారు అంటున్నారు మనీ సిస్టర్. సూపర్ హాయ్ హాయ్ అంటున్నారు అక్క. రాణి అక్క. నేను సిస్ తిను సిస్ భోజనం తను సిస్. రాణి తను సిస్టర్ ని తను అని భోజనం విష్ చేశారా? చేశాడు ఇందాక కూడా. చేస్తారు కదా అక్క. ఓకే. ఓకే. తను సిస్ భోజనం చేశారా అంటున్నారు బిందు అక్క. మనీ సాంగ్స్ పెట్టి మనీ సరితం పాడుద్ది. అవును. ఇగో ఓ రెండు ఇక్కడ సాంగ్ గులాబీల జెండలన్నాని మోత మోగిపోతున్నాయి అసలు. పొద్దున లేసినప్పటి నుంచి గులాబీల జెండలే. బెండకాయ బెండకాయ అని పెడితే దొండకాయ అని చదువుతున్నారు మన సరిత మేడం. అంతే మరి మన చదువు అట్లుంటది మరి. ఆ కాలంలో చదువుకున్న చదువు. వెంకట్ గారు అర్థం చేసుకోవాలి మీరే. కామెంట్ అంటున్నారు. ఏం లే వెంకట్ గారు 2 వీక్స్ ఫ్రీ ఉదయం టైమ్ ఉదయం అలా కాదు అందుకే శశమ్మ, ఉదయం తిని టిఫినే ఇప్పుడు పొట్టలో లేదు. ఎప్పుడో చదువు ఎంతవరకు ఉంటది అని చెప్పు. ఉంటదా? చెప్పండి. చెప్ చెప్పండి. మన బుర్ర అసలే గింతది. వీళ్ళు మళ్ళీ ఏవేవో క్వెషన్స్ అడుగుతారు. ఏదేదో అమెరికా అంట, ఏదో నాసా అంట ఏవేవో అడుగుతారు. మళ్ళంతా ఇండియా. అట్లా నేను ఇది చెప్తే అది చెప్తారు. ఏం చేయమంటారు చెప్పండి? ఇస్రోకి గారు వెళ్ళావా? థ్యాంక్ యూ సో మచ్ బొక్క గారు. అవునా మనీ మేడం అంటున్నారు. మళ్ళీ వస్తుందా ఆటో? సపోర్ట్ మెసేజెస్ బిందు చెల్లి. అవునా, అవును వెంకట్ గారు అంటున్నారు మణి. కామెంట్ అంటున్నారు బిందు చెల్లి. గోంగూర ఫెస్టివల్ ఆపేశారా ఇంట్లో మణి మేడం అంటున్నారు వెంకట్ గారు. వెంకట్ గారు మీకు కూడా తెలుసా గోంగూర ఫెస్టివల్ ఈవిడిది, బెండకాయ ఫెస్టివల్ సార్ది. ఓకే. నౌ తను సీస్ చెల్లి బంగారం. తెలుసు. అవునవును. అక్క ఉన్నారా? రాణి అక్క ఉన్నారా? రాణి అక్క ఉన్నారా? కామెంట్ అంటున్నారు. మణి ఉన్నావా? హాయ్ హలో హాయ్ రసూల్ అంటున్నారు. తమ్ముడు. అమ్మో! రసకన్నయ్య మీకోసం చూసి కండ్లు మొత్తం కాయలు కాసేసినాయి తెలుసా? ఎలా ముందు ఉంది హెల్త్ మాకేగా అన్నయ్య? తెలుసు అంటున్నా. అవునా, ఎస్టర్డే అన్నయ్య హెల్త్ గోంగూర ఎలా ఉంది? కర్రీని అంటుంది మణి. రసూల్ తమ్ముడు ఎటిల్లావు తమ్ముడు ఇంతవరకు? గుడ్ ఆఫ్టర్‌నూన్ రసూల్ రసలన్నయ్య సార్ అంటున్నారు. అంటున్నారు వెంకట గారు. అంటున్నారు. హాయ్ అన్న, గుడ్ ఆఫ్టర్నూన్ తమ్ముడు. భోజనం చేసావు ఎలా తమ్ముడు? ఉన్నారు? అన్నయ్య హెల్త్ ఎలా ఉంది ఇప్పుడు? హౌ ఆర్ యూ రసల్ అన్నయ్య అంటున్నారు. మనీ మేడం అని నవ్వుతున్నారు వెంకట్ గారు. చెల్లి గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నాడు రసూల్ తమ్ముడు. ఎలా ఉన్నారు రసూల్ సార్ అంటున్నారు వెంకట్ గారు. ఫేవర్ తగ్గిందా రసూల్ అని అంటున్నారు బిందు చెల్లి. సపోర్ట్ మెసేజెస్ బిందు చెల్లి. హాయ్ ఇంగ్లీష్ చెల్లి అంటున్నారు రసూల్ తమ్ముడు. ఏమైంది హెల్త్ అంటున్నారు వెంకట్ గారు. కోల్డ్ మనీ లైట్ ఫీవర్ అంట వెంకట్ మా గారు. దగ్గరేనా? మీ దగ్గర ఎవరి దగ్గరన్నా ఇట్లా తిరుగుతున్నాయా ఆటోలో? వెంకట్ బ్రో గుడ్ ఆఫ్టర్‌నూన్ అంటున్నారు రసల్ అన్నయ్య. అక్క మీ దగ్గర ఫీవర్ తిరుగుతున్నాయా ఇట్లా? అంటుందా సార్? ఫీవరా? తగ్గిందా సార్ అంటున్నారు. అదే అదే హాస్పిటల్‌కెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి వచ్చాము. వచ్చా. అప్పన్న ఏం అప్పన్ చేస్తున్నాడు వెంకట్ గారు అంటుంది మణి. వెంకట్ బ్రో ఎలా ఉన్నారు అంటున్నారు రసూల్ అన్నయ్య. మణి ఓ రెండు పాటలు పెట్టు, సరితంతో పాడి క్లోజ్ చేసిద్దాం లైవ్. ఉండండి. బొక్క గారు లైక్‌లు ఇస్తున్నారు పాపం. వెళ్లి కష్టపడుతున్నారు బొక్క గారు. ఉందాంలే, ఈలో రెండు పాటలు పాడు హ్మ్. మణి. ఫుల్లు అక్క. అవునా, ఇగో క్రియేషన్స్ అంటే బ్లడ్. ఒక అటు పోగానే ఒక అటు ఇటు వస్తూ ఉంటది మాకు. మాకు హాయ్ రోడ్ రసల్ అన్నయ్య వైండింగ్ వచ్చేసారు జరుగుతుంది. మన భాస్కర్ అన్నయ్య. హాయ్ మనీ సిస్టర్ గుడ్ ఆఫ్టర్‌నూన్ అంటున్నారు అన్నయ్య. ఆఫ్టర్నూన్ రసూల్ అన్న. 3 డేస్ మంచి ఉండే బ్లడ్ టెస్ట్ బొక్క మామ డాన్స్ చేయించామంటున్నారు. ఎరగదీస్తున్నారు బొక్క గారు. 3 డేస్ నుంచి ఫీవర్ ఉంటే బ్లడ్ టెస్ట్ చేయించుకోమంటున్నారు వెంకట్ గారు. అవునవును. జరుగుతుంది. ఓకే. అవునా అక్క. ఆఫ్టర్‌నూన్ రసలన్న అంటున్నారు మన అన్నయ్య. బొక్క మామ అని డాన్స్ ఏస్తున్నారు బొక్క గారు. థాంక్ యూ సో మచ్ బొక్క గారు. థాంక్ యూ. మీసమున్న నేస్తమా నీకు ఇది గాదు అక్కడి నుంచి